తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం సంభవించింది. నిన్నటి వరకు ద్రవిడ పార్టీల ఉత్తరాది వ్యతిరేకతను బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే ఉత్తరాది కూలీలపై ఆయన మండిపడుతున్నారు. ఉత్తరాది వలస కూలీల వలనే తమిళనాడులో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. మొత్తం మీద ఉత్తరాది వలస కూలీలను టార్గెట్గా చేసుకుని అన్నామలై సరికొత్త రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాలు విభిన్నమైనవి. ప్రాంతీయ అస్తిత్వం, భాషా సెంటిమెంట్ల చుట్టూనే తమిళనాడు రాజకీయాలు తిరుగుతుంటాయి. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం అన్నామలై ఇందుకు దూరంగా ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాది పట్ల రెండు ద్రవిడ పార్టీల వ్యతిరేకతను ఆయన తప్పుపట్టారు. జాతీయ సమగ్రతకు ద్రవిడ పార్టీ వైఖరి ప్రమాదకరంగా మారిందని అనేకసార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల అన్నామలై బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నామలై రాజకీయ విధానాలపై యూటర్న్ తీసుకున్నారు. ఉత్తరాదికి వ్యతిరేకంగా తమిళనాడులో సరికొత్త పోరాటాన్ని ప్రారంభించారు. కాగా గతంలో ద్రవిడ పార్టీలు హిందీ వ్యతిరేక రాజకీయం చేశాయి. అయితే ఈసారి వలస కార్మికుల నేరాలనడ్డు పెట్టుకుని ఉత్తరాది శక్తులపై అన్నామలై నేరుగా దాడి ప్రారంభించారు. కాగా అన్నామలై ప్రారంభించిన ఈ దాడి తమిళనాడు రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. తమిళనాడులో ఇటీవల జరిగిన రెండు నేరాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. 3 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆ తరువాత హత్య జరిగింది. అలాగే 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన కూడా తమిళనాడులో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ నిందితులు ఉత్తరాదికి చెందిన వలస కార్మికులే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ వలస కూలీలను అడ్డం పెట్టుకుని యావత్ ఉత్తరాదిపై అన్నామలై యుద్ధం ప్రకటించారు. ఈ నేరాల నేపథ్యంలో అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నమోదవుతున్న తీవ్రమైన నేరాల్లో ఉత్తరాది వలస కార్మికుల ప్రమేయం ఎక్కువగా ఉందని బహిరంగంగా ఆయన విమర్శించారు. అంతేకాదు మైనర్లపై జరుగుతున్న నేరాలను ప్రస్తావిస్తూ ఆయన పదే పదే ఉత్తరాది వలస కార్మికుల గురించి మాట్లాడారు. దీంతో అన్నామలై అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అంతేకాదు పెరుగుతున్న ఈ నేరాలను అరికట్టడానికి తక్షణమే పరిపాలనాపరమైన జోక్యం అవసరమని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. గత 6 దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీలే హవా చలాయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ రెండు ద్రవిడ పార్టీలు ఉత్తరాది వ్యతిరేకతతోనే బలమైన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇదిలా ఉంటే సదరు పాత ద్రవిడ కోటను బద్దలు కొట్టడానికి అన్నామలై తాజాగా వలస కార్మికులను టార్గెట్ చేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉత్తరాది కార్మికుల వల్ల తమిళనాడు ప్రజలకు భద్రత కరువైందనే కొత్త వాదనను ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. అంతేకాదు వలస కార్మికుల నియంత్రణకు గట్టి యంత్రాంగం అవసరమని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే ద్రవిడ పార్టీలు గతంలో నడిపిన ఉత్తరాది వ్యతిరేక వాదనకు ప్రస్తుతం అన్నామలై చేస్తున్న తాజా డిమాండ్లకు చాలా తేడా ఉంది. ద్రవిడ పార్టీలు గతంలో ఎన్నడూ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఉత్తరాది వలస కార్మికులను లక్ష్యం చేసుకుని ఉద్యమాలు చేయలేదు. కేవలం హిందీ భాషను బలవంతంగా తమ మీదకు రుద్దడాన్ని వ్యతిరేకించడానికే పరిమితం అయ్యారు. తమిళ భాషా పరిరక్షణే తమ ధ్యేయమని ద్రవిడ పార్టీలు కుండబద్దలు కొట్టాయి. అయితే ఇప్పుడు శాంతి భద్రతల అంశాన్ని అన్నామలై తెరమీదకు తీసుకొచ్చారు. కాగా అన్నామలై సరికొత్త రాజకీయాల కారణంగా తమిళనాడులో త్వరలో దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనేటువంటి చర్చ ప్రారంభమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చ తమిళనాడు రాజకీయాల్లో ఎటువైపు దారితీస్తుందో అని అందరూ తర్జనభర్జనలు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి రాజీనామా చేసిన తరువాత వీధి లీడర్స్ పేరుతో ప్రజా ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నామలై హల్చల్ చేస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలే తన లక్ష్యమన్నారాయన. లోక్సభ ఎన్నికలకు మరో 3 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3 ఏళ్లలో తమిళనాడులో ఒక ప్రభావశీలుడైన ఉద్యమకారుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం అన్నామలై ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి అన్నామలై దూరం కావడం యాదృచ్ఛికం కాదు.
మానసికంగా కొంతకాలంగా ఆయన కమలం పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కూడా అన్నామలై ఆసక్తి చూపలేదు. అంతేకాదు కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అన్నామలైకు మౌలికంగా అన్నా డీఎంకే అంటే పడదు. అలాంటి అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అన్నామలైకు మింగుడు పడలేదు. అలాగే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అంటే అన్నామలైకు ఏమాత్రం గిట్టదు. అన్నామలై కారణంగానే గతంలో ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డీఎంకే కూటమి వైదొలిగినటువంటి సంగతి తెలిసిందే. అయితే అన్నామలైను బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టిన తర్వాతే మరోసారి ఎన్డీఏ కూటమిలోకి పళనిస్వామి శిబిరం ఎంట్రీ ఇచ్చింది. మొత్తం మీద తమిళనాడుకు సంబంధించి బీజేపీ హైకమాండ్ తనను పక్కన పెట్టిందన్న విషయం అన్నామలైకు అర్థమైంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని విధానాల విషయంలోనూ అన్నామలైకు వ్యతిరేకత ఉంది. ప్రధానంగా త్రిభాషా విధానంపై అన్నామలై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఏమైనా తమిళనాడులో సరికొత్త రాజకీయాలకు అన్నామలై తెరదీశారు.